Hello viewers, welcome to our channel AP and TS TET plus DSC పేపర్ 1 పేపర్ 2 తెలుగు ఆధునిక బోధన పద్ధతులు సాహిత్య ప్రక్రియలు బోధన నైపుణ్యాల నుండి ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పరస్పర సహకారంతో బోధన మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని చెప్పిన విద్యావేత్త ఎవరు? ఇంకొకసారి చదువుతాను. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పరస్పర సహకారంతో బోధన మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని చెప్పిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఎంబి నాయక్. నెక్స్ట్ క్వశ్చన్, బృంద బోధనలో ప్రధాన అంశాలు ఏవి? బృంద బోధన ప్రధాన అంశాలు ఏవి? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవి. ఫస్ట్ ఆప్షన్ సెమినార్లు, సెకండ్ ఆప్షన్ గ్రూప్ వర్క్స్, థర్డ్ ఆప్షన్ వర్క్ షాప్లు. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్సిస్ జేఎల్ ట్రంప్లు వ్యాప్తి చేసిన విద్యాబోధన. ఫ్రాన్సిస్ జేఎల్ ట్రంప్లు వ్యాప్తి చేసిన విద్యాబోధన. ఆన్సర్ ఈజ్ బృంద బోధన. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధన అంటే ఆన్సర్ ఈజ్ బోధన మెలకువ. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధనను సిద్ధాంతీకరించిన విద్యావేత్త. సూక్ష్మ బోధనను సిద్ధాంతీకరించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ హోరస్ అబర్డెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధనలో ఒక నైపుణ్య సాధనకు ఎన్నిసార్లు బోధించాలి? సూక్ష్మ బోధనలో ఒక నైపుణ్య సాధనకు ఎన్నిసార్లు బోధించాలి? ఆన్సర్ ఈజ్ 4 సార్లు బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ బోధన ప్రయోజనాలు ఏవి? ఆన్సర్ ఈజ్ పైవన్నీ. అవేంటో చూద్దాం. విద్యార్థుల భయాన్ని పోగొట్టడం, నైపుణ్యాల సాధనకు దోహదపడటం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమాయుత బోధనా లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ విద్యార్థిశీల నిర్మాణం, సెకండ్ ఆప్షన్ మూర్తిమత్వ అభివృద్ధి, థర్డ్ ఆప్షన్ ప్రజ్ఞ సముపార్జన. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమాయుత బోధనను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? కార్యక్రమాయుత బోధనను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల పని గంటల తర్వాత ఉపాధ్యాయుడి సమక్షంలో ఆ రోజు చెప్పిన పాఠాలను అధ్యయనం చేయించడాన్ని ఏమంటారు? పాఠశాల పని గంటల తర్వాత ఉపాధ్యాయుడి సమక్షంలో ఆ రోజు చెప్పిన పాఠాలను అధ్యయనం చేయించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ పర్యవేక్షణాత్మక అధ్యయనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యవేక్షణాత్మక అధ్యయనానికి మరో పేరు ఏంటి? ఆన్సర్ ఇస్ నియంత్రిత అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్, విషయఖండికల చట్టాల ద్వారా విషయాన్ని, నిర్వచనాలను, భావనలను గ్రహించే బోధనా పద్ధతి. విషయఖండికల చట్టాల ద్వారా విషయాన్ని, నిర్వచనాలను, భావనలను గ్రహించే బోధనా పద్ధతి. ఆన్సర్ ఈజ్ కార్యక్రమాయుత బోధన. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా లక్ష్యాలను టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో వివరించిన విద్యావేత్త. బోధనా లక్ష్యాలను టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్లో వివరించిన విద్యావేత్త. ఆన్సర్ ఈజ్ బెంజమిన్ బ్లూమ్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యాధార పద్ధతికి మరో పేరు. ఆన్సర్ ఇస్ మనోవైజ్ఞానిక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్డెన్ బోధనా లక్ష్యాలు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ స్వేచ్ఛాయుత సెకండ్ ఆప్షన్ పిల్లల శారీరక అభివృద్ధి, థర్డ్ ఆప్షన్ జ్ఞానేంద్రియ బోధన. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. ఆన్సర్ ఈజ్ ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్,
కిండర్ గార్డెన్ విద్యా విధానం ఏ వయసు పిల్లలకు ఉద్దేశించింది? కిండర్ గార్డెన్ విద్యా విధానం ఏ వయసు పిల్లలకు ఉద్దేశించింది? ఆన్సర్ ఈస్ 3 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లలకు ఉద్దేశించింది. నెక్స్ట్ క్వశ్చన్, మాంటిస్సోరీ విద్యా విధాన లక్ష్యాలు. మాంటిస్సోరీ విద్యా విధాన లక్ష్యాలు ఏవి? ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, శిశువు శారీరక మానసిక అభివృద్ధి. సెకండ్ వన్, పంచేంద్రియ జ్ఞానాభివృద్ధి. థర్డ్ వన్, స్వయం వికాసం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మానసిక వికాస అభివృద్ధిని అనుసరించి బోధించాలనే పద్ధతి. శిశువు మానసిక వికాస అభివృద్ధిని అనుసరించి బోధించాలనే పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ మాంటిస్సోరీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక బోధనా పద్ధతుల్లో ప్రముఖమైంది. ఆధునిక బోధనా పద్ధతుల్లో ప్రముఖమైంది. ఆన్సర్ ఈజ్ క్రీడా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, డాల్టన్ పద్ధతిలో ప్రధాన లక్ష్యం. డాల్టన్ పద్ధతిలో ప్రధాన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ వ్యక్తిగత బోధన. నెక్స్ట్ క్వశ్చన్, డాల్టన్ పద్ధతిని ప్రతిపాదించిన విద్యావేత్త. డాల్టన్ పద్ధతిని ప్రతిపాదించిన విద్యావేత్త. ఆన్సర్ ఈజ్ మిస్ హెలెన్ పార్క్స్ హార్ట్స్. మిస్ హెలెన్ పార్క్స్ హార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, డాల్టన్ పద్ధతికి మరో పేరు. డాల్టన్ పద్ధతికి మరో పేరు. 4th ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. వైయక్తిక పద్ధతి. సెకండ్ వన్, నియోజనాల పద్ధతి. థర్డ్ వన్, నిర్ణయ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్డెన్ అనే జర్మనీ పదానికి అర్థం. కిండర్ గార్డెన్ అనే జర్మనీ పదానికి అర్థం. ఆన్సర్ ఈజ్ శిశువుల తోట. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాంశాలకు సంబంధించి విద్యార్థులకు అదనపు సమాచారాన్ని అందించడానికి ఉపాధ్యాయుడికి తోడ్పడేవి. ఆన్సర్ ఈజ్ పరామర్శ గ్రంథాలు. బోధనాంశాలకు సంబంధించి విద్యార్థులకు అదనపు సమాచారాన్ని అందించడానికి ఉపాధ్యాయుడికి తోడ్పడేవి. ఆన్సర్ ఈజ్ పరామర్శ గ్రంథాలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచే బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలను ఏమంటారు? బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచే బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, పద్య బోధన ప్రధాన లక్ష్య సాధనకు అనుసరణీయమైన బోధనా పద్ధతి. పద్య బోధన ప్రధాన లక్ష్య సాధనకు అనుసరణీయమైన బోధనా పద్ధతి. ఆన్సర్ ఈజ్ రసానుభూతి ప్రశంసా పద్ధతి. రసానుభూతి ప్రశంసా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పద్య బోధనలో తప్పనిసరి గద్య బోధనలో అంతగా అవసరం లేని సోపానాలు. పద్య బోధనలో తప్పనిసరి గద్య బోధనలో అంతగా అవసరం లేని సోపానాలు ఏవి? ఆన్సర్ ఈజ్ స్థూలార్థ సంగ్రహణం, ఉపాధ్యాయుడు పునఃపఠనం. నెక్స్ట్ క్వశ్చన్, పద్య బోధన ప్రధాన లక్ష్యంగా రసానుభూతిని పద్య బోధన ప్రధాన లక్ష్యంగా రసానుభూతిని ఆనందానుభూతితో పాటు పేర్కొనే అంశం. పద్య బోధన ప్రధాన లక్ష్యంగా రసానుభూతి ఆనందానుభూతితో పాటు పేర్కొనే అంశం ఏది? ఆన్సర్ ఇస్ హృదయ ద్రవీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా బోధించే పద్ధతిని ఏమంటారు? పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా బోధించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఇస్ పూర్ణ పద్ధతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గద్య బోధనలో రచయిత పూర్వాంశాలను పరిచయం చేసేందుకు ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన పద్ధతి ఏది? గద్య బోధనలో రచయిత పూర్వాంశాలను పరిచయం చేసేందుకు ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ వివరణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, భాషా బోధనలో వ్యాకరణ, పద్యం, ఉపవాచకం, కథ, గద్యం వంటి ప్రక్రియలకు ఉపకరించే బోధన ఏది? భాషా బోధనలో వ్యాకరణం, పద్యం, ఉపవాచకం, కథ, గద్యం వంటి ప్రక్రియలకు ఉపకరించే బోధన ఏది? ఆన్సర్ ఇస్ కార్యక్రమాయుత బోధన. నెక్స్ట్ క్వశ్చన్,
పద్యంలో పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థ వివరణతో పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతి. పద్యంలో పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థ వివరణతో పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతి ఏది? ఆన్సర్ ఈస్ ఖండ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న మెట్లు వాటిని వరుసలో కూర్చడం అనేవి ఏ బోధనా పద్ధతిలో ప్రధానాంశాలు? చిన్న మెట్లు వాటిని వరుసలో కూర్చడం అనేవి ఏ బోధనా పద్ధతిలో ప్రధానాంశాలు? ఆన్సర్ ఈస్ కార్యక్రమాయుత బోధన. నెక్స్ట్ క్వశ్చన్, గద్య బోధనలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉపయోగపడే పద్ధతి ఏది? గద్య బోధనలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉపయోగపడే పద్ధతి ఏది? ఆన్సర్ ఈస్ ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశాన్ని పఠిస్తూ వివరించే పఠన పద్ధతి ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగకరం? పాఠ్యాంశాన్ని పఠిస్తూ వివరించే పఠన పద్ధతి ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగకరం? ఆన్సర్ ఈస్ ప్రాథమిక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉపయుక్తం కాని గద్య బోధన పద్ధతి ఏది? పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉపయుక్తం కాని గద్య బోధన పద్ధతి ఏది? ఆన్సర్ ఈస్ ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యంలో గద్య వాంగ్మయానికి ఆద్యులెవరు? తెలుగు సాహిత్యంలో గద్య వాంగ్మయానికి ఆద్యులు. ఆన్సర్ ఈస్ కృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగపడే వ్యాకరణ బోధన. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగపడే వ్యాకరణ బోధన ఏది? ఆన్సర్ ఈస్ ప్రాయోగిక వ్యాకరణ బోధన. నెక్స్ట్ క్వశ్చన్, నిగమోప పద్ధతి వ్యాకరణ బోధనకు మరో పేరు. నిగమోప పద్ధతి వ్యాకరణ బోధనకు మరో పేరు. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ శాస్త్ర పద్ధతి, సెకండ్ వన్ సూత్ర పద్ధతి, థర్డ్ వన్ సంప్రదాయ లేదా ప్రాచీన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అనుమానోప పద్ధతి వ్యాకరణ బోధనకు మరో పేరు. అనుమానోప పద్ధతి వ్యాకరణ బోధనకు మరో పేరు. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వైయాకరణ పద్ధతి, సెకండ్ వన్ ఉదాహరణ పద్ధతి, థర్డ్ వన్ నవీన పద్ధతి. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ శరణం వ్యాకరణం అనే భావనకు అనుగుణమైన వ్యాకరణ బోధన. ప్రయోగ శరణం వ్యాకరణం అనే భావనకు అనుగుణమైన వ్యాకరణ బోధన. ఆన్సర్ ఈస్ ప్రాయోగిక పద్ధతి. ఆన్సర్ ఈస్ ప్రాయోగిక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని పేర్కొన్న రచయిత. ఆన్సర్ ఈజ్ రామచంద్ర శుక్ల. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఏ అనే ఆంగ్ల ప్రక్రియను వ్యాసంగా పేర్కొన్నవారు. ఎస్ఏ అనే ఆంగ్ల ప్రక్రియను వ్యాసంగా పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ సిపి బ్రౌన్. ఆన్సర్ ఈజ్ సిపి బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక దశ విద్యార్థులకు ఉపయుక్తమయ్యే వ్యాస రచన బోధన పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ అనుకరణ పద్ధతి, సెకండ్ వన్ అభివర్ణన పద్ధతి, థర్డ్ వన్ సన్నివేశ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తమైన వ్యాస రచన బోధన పద్ధతి ఏది? ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తమైన వ్యాస రచన బోధన పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ప్రయత్న పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపవాచకానికి మరో పేరు. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ గౌణవాచకం, సెకండ్ వన్ పూరక వాచకం, థర్డ్ వన్ విస్తార పఠన వాచకం. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక దశలో ఉపవాచకాల లక్ష్యం. ప్రాథమిక దశలో ఉపవాచకాల లక్ష్యం. ఆన్సర్ ఈజ్ విస్తార పఠన వినోదాలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత దశలో ఉపవాచకాల లక్ష్యం. ఉన్నత దశలో ఉపవాచకాల లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ మౌన విస్తార పఠనాలకు, సెకండ్ వన్ బుద్ధి వికాసానికి దోహదం, థర్డ్ వన్ తార్కిక ఆలోచనలకు తోడ్పడడం. పైవన్నీ సరైనవి.
చూడండి, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి, ఇవి కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.